బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బొమ్రాస్పేట కేసులో విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. జనవరి 2న బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. ఇక రోటిబండ తండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బొమ్రాస్పేట కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. జనవరి 2న బొమ్రాసపేట పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. ఇక రోటిబండ తండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో ఏమేం పేర్కొన్నారు? రైట్, గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొమ్రాస్పేట్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఏదైతే అక్టోబర్ 25న రోటిబండ తాండాలో కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో అవితి శేఖర్ ను గ్రామ పంచాయతీలో నిర్బంధించి దాడి ఘటనలో విచారణకైతే నోటీసులు అయితే ఈ రోజు జారీ చేశారు. దీనికి సంబంధించి ఆయన 2వ తారీఖున ఉదయం 11 గంటలకు బొమ్రాస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా రోటిబండ తాండాలో ఏ అధికారుల దాడికి సంబంధించి ముందుకు అయిన ఘటనలో భాగంగా అవిటి శేఖర్ ను ఏదైతే రోటిబండ తాండాలో గ్రామ పంచాయతీలో నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్న కోణంలో విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ ను కూడా తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన ఏదైతే లగచర్ల అధికారుల దాడికి సంబంధించి దాని తర్వాతనే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ను దాఖలు చేశారు. అది ముందస్తు బెయిల్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అధికారుల దాడికి సంబంధించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో బెయిల్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే రోటిబండ తాండాకు సంబంధించి అవిటి శేఖర్ దుద్యాల మండలానికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ అవిటి శేఖర్ ని ఆ గ్రామస్తులంతా కూడా భూపార్మ సేకరణలో భాగంగా అవిటి శేఖర్ కి అక్కడికి వెళ్లి విచారణ చేపట్టిన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా మేము భూములు ఇవ్వమంటూ కూడా ఆయన్ని గ్రామ పంచాయతీలో నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా భావించి విచారణ చేపడుతున్నట్టుగా కూడా తెలిసింది శివాలు. Right, thanks for the update, Sagar.